గమనించండి ప్రియులరా, ఈ సృష్టిలో ఒక పదార్థం అనేది తయారు చేయబడిన, ఒక వస్తువు రూపించబడిన, ఒక జీవి జన్మించిన ఆ పదార్థం వెనకాల, ఆ వస్తువు వెనకాల, ఆ జీవి వెనకాల ఒక ఉద్దేశం ఉంటుందా ఉండదా? ఉదాహరణకి యశోద ఆంటీ పాయసం వండింది అనుకోండి, ఆ పాయసం వండిన వెనకాల ఒక ఉద్దేశం ఉంటుందా లేదా? అవునా? ఎందుకోసం వండింది, ఎవరి కోసం వండింది, అవునా కాదు? అట్లాగే ఒక వస్తువు తయారు చేయబడింది అనుకోండి, ఉదాహరణకి ఈ నీళ్ల బాటిల్ అనుకుందాం, ఇది ఒక వస్తువు కదా, లేదా ఈ మైక్ అనుకుందాం వస్తువు కదా, లేకపోతే ఈ మైకులో పెట్టేటటువంటి బ్యాటరీ అనుకుందాం, ఇవన్నీ వస్తువులు కదా, లేదా ఈ పెన్ అనుకుందాం, ఈ పెన్ను, ఇవన్నీ వస్తువులు కదా. ఈ వస్తువుని తయారు చేయడం వెనకాల, అంటే రూపొందించటం వెనకాల ఒక ఉద్దేశం ఉందా లేదా? ఉంది కదా. ఇప్పుడు ఆ ఉద్దేశం అనేది మనకు తెలియకపోతే ఈ పెన్ ఎందుకు రూపించబడిందో, మన దగ్గర పెన్ను ఉంది కానీ ఈ పెన్ ఎందుకు రూపించబడిందో, ఈ బ్యాటరీ మన దగ్గర ఉంది, ఈ బ్యాటరీ ఎందుకు రూపించబడిందో, ఎందుకు తయారు చేయబడిందో, ఒకవేళ ఈ బాటిల్ అనేది ఎందుకు రూపించబడిందో అది మనకు తెలియకపోతే మన దగ్గర ఉన్నా కానీ అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. అంటే ఏమైనట్టు? వ్యర్థం. అంటే ఏమైనట్టు? దండగ అయిపోయినట్టే. కాబట్టి గమనించండి ప్రియులరా, అదే విధంగా ఒక జీవి అంటే ఏంటి? ఒక మనిషి కావచ్చు, ఒక జంతువు కావచ్చు, ఒక పక్షి కావచ్చు, ఒక పురుగు కావచ్చు, ప్రతి జీవి పుట్టుక వెనకాల ఒక అర్థం ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది, అవునా కదా? ఈరోజు నేను పుట్టానంటే నా జీవితం వెనకాల ఉద్దేశం ఉందా లేదా? దేవుడికి ఉందా లేదండి? దేవుడికి ఎందుకు? అమ్మ నాన్నకు ఉద్దేశం ఉంటుందిగా. అమ్మ నాన్నకి ఒక బిడ్డ పట్ల ఉద్దేశం ఉండేది కదండి, బిడ్డను కనే ముందుగా. ఇప్పుడు పేతురు కీర్తన ఉంది, పేతురు కీర్తనకి పిల్లలు పుట్టక ముందు, అది శ్యామ్గాడు పుట్టక ముందు, మగపిల్లోడు పుడితే వాడిని ఇలా చేద్దాం, ఆడపిల్ల పుడితే అమ్మాయిని ఇలా చేద్దాం, ఈ పేరు పెడదాం అని. పుట్టిన తర్వాత పేరు గురించి ఆలోచించారా? పుట్టక ముందే పేరు గురించి ఆలోచించారు? మీరు చెప్పాలి. పుట్టినాక ఆలోచించారు, అర్థమైందా? మేమైతే పుట్టక ముందే ఆలోచించాం. అవునా? పుట్టక ముందే ఆలోచించారు అంటే ఏంటి? పుట్టక ముందే మనకు ఉద్దేశాలు ఉన్నాయి మన పిల్లల పట్ల. ఇప్పుడు దేవరాజు అంకులను పవిత్ర ఆంటీ కూడా ఏం చేశారు?